సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్. అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. అని ఆ టైంలో ఎవరన్నా వచ్చారా అమ్మ? అప్పుడు సావిత్రమ్మ గారికి నాగేశ్వరరావు గారు ఎంత మంత్లీ ఇచ్చారని విన్నాను, నేను చూడలేదు అది. ఓకే. అంటే చివరి యాత్ర ఆ టైంలో ఎవరన్నా వచ్చిన వాళ్ళు కానీ గుర్తులేదు. అని నేనేమంటానంటే సత్యం సాధిస్తారు, సూసైడ్ ఎందుకు అనేది నా వాగ్వాదం. ఇప్పుడు ఒక నిండు ప్రాణం బలి చేసేసి ఏం చేస్తారు మీరు? అంతే, బతికి సాధించాలి ఏదైనా. ఇప్పుడు వాడు ఇలాంటి వాడు అంటే వాడిని మనం ఇది చేయాలి, టీచ్ చేయాలి, లెసను అనేది మనం ఇచ్చేయాలి. నువ్వు చనిపోయినావు, నీ పాటి నువ్వు వెళ్ళిపోయావు, నిన్ను ఈరోజు తలుచుకొని ఎంతమంది ఏడుస్తున్నారు? నీ తల్లిదండ్రులు కానివ్వండి, అభిమానులు కూడా చాలామంది ఉంటారు కదా. మరి మీ ఇన్సిడెంట్లో ఈ మ్యారేజ్ లైఫ్ కానీ, లవ్ మ్యారేజ్ కానీ, సో దీని నుంచి బయటపడడానికి ఆ డిసిషన్ ఎట్లా తీసుకున్నారు? డిసిషన్ అంటే కొన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే రాంగ్ నాది కూడా ఉంది కదా. ముందు ఆ రోజే వెళ్ళిపోమంటే పోకుండా మన చుట్టూ తిరిగి ఇదైంది. అక్కడ వచ్చేసి అన్నీ అయిపోయి వాళ్ళ పిల్లలు నాతో అన్ని హెల్ప్లు చేసుకొని మ్యారేజ్లు అయిన తర్వాత ఈ క్యాస్ట్ ఫీలింగ్లు పెట్టేసి. క్యాస్ట్ ఫీలింగ్లు పెట్టారు? క్యాస్ట్ ఫీలింగ్ ఎందుకంటే మేము పక్క అది కాపు. సో అటు వాళ్ళు వచ్చి కాపులైనా కూడా కన్వర్ట్ ఆఫ్ ద ఇది. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇది ఉంటుంది. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే జన్మనిచ్చింది దేవుడు ఆడ మగ. నువ్వేదో పాపం చేసి పూర్వజన్మ కర్మతో మనకు అనుభవించాలని దేవుడు రాసి ఉంటాడు. నువ్వు ఏదో పాపం చేసేసి నీకు అట్లా బిడ్డ పుడితే హిందూ దగ్గర పడుకోవడం బట్టి ఇట్లా పుట్టాడు అన్నది రాంగ్ కదా. కరెక్టా కాదా? ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి నేను జెరూసలేంలో కూడా పోయేసి ఏంటి వాట్ ఈస్ ద వాట్ అని అక్కడ కూడా నేను డెడ్ సీలో ఓన్లీ బాప్టిజం తీసుకున్న వాళ్ళే అక్కడ స్నానం చేయాలంటే పోరా అని దూకేసేసి లోపలికి వెళ్ళి మట్టి తీసుకొని వచ్చేసాను. మనం పెట్టుకునేటివి ఇవన్నీ. అంతే. నేను మానస సరోవర్ వెళ్ళొచ్చాను, అన్ని దేశాలు భగవంతుడి దయ వల్ల తిరిగేసి వచ్చాను. బికాస్ ఆఫ్ ద సూర్యయోగి సన్ను చూసి మెడిటేషన్ వల్ల ఒక ట్రెక్కింగ్ వెళ్తాం. ఒక్కొక్క సంవత్సరం ఒక 15 రోజులు ఇక్కడ ఉండం. కానీ ఈ ఏజ్ లో కూడా ఎట్లా? ఇప్పుడు కూడా వెళ్తున్నాను. బ్యాక్ ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఎలా మెయింటైన్స్ గాడ్ అది. ఇంకా నేను ఈ మధ్య కాలంలో మానసికంగా అమ్మగారు చనిపోవడం, మా మదరు, దానివల్ల కాన్సన్ట్రేట్ లేదు మైండ్లో, మెడిటేషన్ చేయడం లేదు. ఓకే. మరి ఫుడ్ సీక్రెట్స్? ఫుడ్ చాలా తగ్గించేసాను. ఎందుకంటే నాకు ఆపరేషన్ అయ్యి ఒళ్ళు వస్తుంటే ఫుడ్ మార్నింగ్ వచ్చి బ్రేక్ఫాస్ట్ షూటింగ్ ఉంటేనే తింటాను 2 ఇడ్లీ. ఓకే. షూటింగ్ లేకపోతే ఫ్రూట్స్. మరి మధ్యాహ్నం అంత అన్నం, 2 చపాతి. నైటు తింటా చపాతి లేదు జొన్న రొట్టె. ఇక్కడ హైదరాబాద్లో జొన్న రొట్టెలు చేస్తారు కాబట్టి జొన్న రొట్టె. మన సైడ్ లాగా రాగి సంగటి ముద్ద తింటా, రాగి ముద్ద ఖచ్చితంగా తింటారు. వారంలో ఒకసారైనా తింటా. చేసి పెట్టేవాళ్ళు కావాలి కదా. మా వాడికి పురుగులన్నీ బాగుంటే చేస్తాడు, వాడు ఉన్నాడు కదా. ఓకే. మరి పిల్లలు లేరు అయినా కానీ ఇప్పుడు ఎవరిని అంటే చూసుకోవడం కానీ ఏదైనా దత్తత తీసుకోవడం? దత్తత అనేం కాదండి. నాకు తమ్ముడి పిల్లలు ఉన్నారు, వాళ్ళని చదివించాను. ఓకే. అట్లాగే మా కజిన్ పిల్లల్ని చదివించాను. వాడు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. మొన్న అమెరికా వెళ్తే బాగానే నన్ను చూసుకున్నాడు. కొడుకు, కోడలు, పిల్లలు, మనవాళ్ళు, వాళ్ళే ఇంకా పిల్లలు అందరూ. ఇప్పుడు వీడిని పెంచాను, ఈ గాడిదని, ఈ గాడిదే ఇది. అట్లా మనం ఏంటంటే దగ్గరికి తీసి చదువులు చెప్పించి వాళ్ళని ఒక ఇది అనమాట. కానీ మీరు ఇప్పటి వరకు మీతో మాట్లాడిన తర్వాత అనిపించింది ఏంటంటే ఎప్పటికీ మీది పెట్టే చెయ్యే తప్ప తీసుకునే చెయ్యి మాత్రం లేదు. నన్ను మోసం చేస్తారు. అదే అందరూ మంచిగా ఉంటారు, నా వెనకాల పోయి తిడతా ఉంటారు. నన్ను ఈగో
అలాగే ఒక చిన్న విషయం అమ్మా, ఏంటంటే ఇందాక మనం చూసేటప్పుడు అన్ని షీల్డ్స్ అన్నీ చూసాము, దాంతోపాటు చిన్న చిన్న మందు బాటిల్లు కూడా కనిపించాయి. ఎక్కడ కలెక్ట్ చేశారు, ఏంటది? నేను ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో అన్నీ తెచ్చుకుంటాను. నాకు హ్యాబిట్ ఇదంతా. ఓకే. ఫస్ట్ నేను 80లో సింగపూర్ వెళ్ళా. అప్పుడు ఆ బాటిల్స్ అన్నీ తెచ్చి పెట్టుకుంటుంటే ఒక్కొక్కడు వచ్చి అది అడిగేవాడు తాగడానికి లోపల. సో నాకు ఇంకా పెట్టుకోవాలని అన్ని రకాలు. ఓకే. అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు నార్మల్గా దురలవాట్లు అనేది కూడా వస్తూ ఉంటాయి అని చెప్పేసి అన్నారు. సో అటు సైడ్ మీరు వెళ్ళడం కానీ అలవాటు చేసుకున్న సందర్భం ఏమైనా ఉందా? అలవాటు అంటే అంత డీప్గా వెళ్ళను నేను. నా తత్వం ఏంటంటే ఈరోజు తినాలంటే తింటా, లేదు తాగాలంటే తాగుతా. అంటే ఇట్లని కాదు, ఆల్కహాల్ ఫుల్గా పోసుకోవడం కాదు, ఓకే, దానికి బానిసలు కాదు, దేనికి బానిసను కాదు. ఓకే, అలవాటు ఉంది కానీ ఎప్పుడో ఒకసారి, ఎప్పుడు అకేషన్. అకేషన్ మీన్స్ పెద్ద పెద్ద ఫంక్షన్స్లో. ఇప్పుడు నేను మహా ఇల్లాలంటే కూడా నమ్మరు కదా అసలు. కొంతమంది చెప్తుంటారు, అయ్యో ఆ వాసని నాకు పడదని, చేసేదేదేమో అదే తాగడమే అని. నాకు అట్లా ఉండదు, ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్. వాళ్ళ సొమ్యం మనం తినడం లేదు కదా. ఇప్పుడు మీ కష్టం వస్తే నేనేం తీర్చను కదా, నా కష్టం వస్తే మీరు తీర్చరు కదా. అది అంతే కల్చర్. ఇప్పుడు నేను అన్ని ఫారిన్ కంట్రీస్కి వెళ్తాను, అక్కడ కల్చర్ అది. కానీ ఒకటి మంచి విషయం ఏంటంటే బానిస అవ్వలేదని చెప్పేసారు. నేను బానిస, దేనికి బానిస? అదే ఆ లిమిట్లో ఉందంటే ఏదైనా కానీ గుడ్, అదే అంటున్నారు. ఒకప్పుడు చిన్నప్పుడు యాపిల్ వచ్చేసి ఎక్కువ రేటు ఉండేది. మా మదర్, నేను ఒక్క ఆడపాపనే మా అమ్మకు. ఓకే, ఇంట్లో మొత్తం మీద మీరు ఒక్కరే? ఆడపాపనే, నేను ఒక్కదేనే మా అమ్మకి. నో మగపిల్లలు. ఇంకొక అమ్మకు పుట్టిన వాళ్ళు అంతా వాళ్ళు మగపిల్లలు. ఓకే, అంతా ఒకే కుటుంబం. చిన్నప్పుడు అమ్మ నాకు అది యాపిల్ కావాలంటే మా అమ్మ ఎంతోనో ఒక పాపని అనేసి కొనిచ్చేస్తారు. పక్కన ఎందుకు లక్ష్మీదేవి ఆ బుజ్జికి ఎలా కొనిస్తున్నావు, అంత ధరెందుకు అంది. మా అమ్మ అంది, నా బిడ్డకి ఏది కావాలన్నా మేము ఇస్తాము. వాళ్ళ నాన్న రోజు పాలకవ తీసుకొచ్చి పెంచాడు, రోజు పాలకవ. ప్రొద్దుటూరు తంగడపల్లిలో పాలకవ మా నాన్న రోజు తెచ్చేవాడు. 2 ప్యాకెట్లు. ఒక ప్యాకెట్ ఏమో నాకు ఇప్పదీసేసి ఆడ పెడతాడు బెడ్ పక్కన. అక్కడ మనం ఊర్లలో దోమతెరలు కట్టి పడుకుంటారు కదా, మంచాలు వేసేసుకొని. మా నాన్న కొంచెం తినేసేసి మా అమ్మ కొంచెం తినేసి గూట్లో కొంచెం పెట్టింటారు, వరండాలో ఇక్కడ కొంచెం పెట్టింటది మా అమ్మ. ఆ నిద్రలో ఎట్లా తీసుకొని ఎప్పుడు తినేసింటాను, నిద్రలోనే. మళ్ళీ పండ్లు కూడా దొమ్మకుండా పొద్దున్న ఎత్తుక్కుంటాను నా గూట్లో పాలక ఉందా లేదా అని. ఫస్ట్ కోట అయిపోయింది, సెకండ్ కోట మళ్ళీ వేరే స్వీట్లు తిన్నాను. అది తంగడపల్లి పాలకోవే తింటా, అది ఇప్పటికీ ఫేమస్. ఎప్పుడు మా ఇంటికి వచ్చినా మా చుట్టాలు ముందు ఒక అరకిలో తంగడపల్లి పాలకోవ తీసుకొస్తారు. బుజ్జికి ఇష్టంగా, నన్ను బుజ్జి అని పిలుస్తారు ఇంట్లో, బుజ్జికి ఇష్టం కదా అని. అట్లాగే విమూర్తి తెస్తారు. కానీ ఎప్పుడు ఇంట్లో తంగడిపల్లి పాలకోవ ఉందా? ఉంది. అయితే వెళ్ళేటప్పుడు నాకు కూడా కాస్త. ఇక్కడ లేదు, అక్కడ ఉంది. అక్కడ ఉందా? అక్కడికే వచ్చి తింటా నేను. కార్లో ఉందారా? అది తీసుకురాబో. పర్లేదు ఉంది చాలా బాగుంది. లేదు పర్లేదు మా, తీసుకురా, ఉంటే తలా కొంచెం ఇచ్చే. కానీ ఇప్పుడు నోరు రిచ్ ఎలా చేసేసారు, ఒక్కసారిగా పొద్దుటూరు స్వీట్లన్నీ తెప్పించేసి. ఇప్పుడు నేను వెళ్ళాను కదా, నేను ఒక ఫంక్షన్ కోసం వెళ్ళా, గ్రహణం అని ఆ ఫంక్షన్ పోస్ట్పోన్ అయింది. ఓకే. అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే మీరు సీరియల్స్ చేస్తూ ఉన్నారు, అంటే సినిమాలు ఏమైనా చేస్తూ ఉన్నారా? సినిమాలు ఇక్కడ ఎవరు తీస్తున్నారో మనకు తెలియడం, అలా చేయాలని ఉంది. ఇస్తే ఎవరు ప్రొడ్యూసరో ఎవరు డైరెక్టర్ రోజుకి ఒకరు మారుతూ ఉంటారు. ఎన్ని సీరియల్స్ చేస్తున్నారమ్మా? ఎప్పటి నుంచి మొదలెట్టారు ఈ సీరియల్స్ మొత్తం? ఒక 10-15 సంవత్సరాలు. 10-17 సంవత్సరాల నుంచి. ఓకే. కానీ టీవీలో అయితే రెగ్యులర్గా కనిపిస్తూనే ఉన్నారు, గుండమ్మ కథ కానీ. సో రీసెంట్గా మీకు మంచి అవార్డు కూడా వచ్చింది. అవును. ఎలా అనిపిస్తుంది? బాగా తెలియదు, నాకేమో నంది అవార్డు తీసుకోవాలని ఉంది. నంది అవార్డు వస్తుంది, మీరు ఇంత గట్టిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వస్తుంది అది. ఏమో దేవుడు ఇవ్వాలి కదా. ఓకే, సూపర్ అమ్మా. అంటే రీసెంట్గా ఇంట్లో ఏదో దొంగతనం ఏదో జరిగిందని విన్నాము. నేను ఆ మధ్య యుఎస్ వెళ్ళొచ్చాను. యుఎస్ వెళ్ళొచ్చిన తర్వాత నా లగేజ్ కొంచెం అక్కడ తారుమారైపోయి చెన్నైకి వచ్చేసింది. సో చెన్నైకి తీసుకురావడానికి వెళ్ళాను లగేజ్.
అది తీసుకొచ్చే లోపల మా ఇంటి తాళం చెవి పని మనిషి కోసమని మెయిన్ డోర్ తాళం వాచ్మెన్ దగ్గర ఇస్తాను. అది లాక్ చేసి ఉంటుంది. మరి ఎవరు తీశారన్నది దేవుడికి తెలియాలా. ఆ లాక్ ఓపెన్ చేసి బీరువా ఓపెన్ చేసి $300 ఒక 3 చైన్స్, 4 జతల కమ్మలు, 2 ఉంగరాలు మొత్తం ఖాళీ చేసి పెట్టిండారు. ఎంత? ఒక 20 లక్షల? 20 లక్షలు మేము కష్టపడి సంపాదించింది. చీట్లు కట్టి జిఆర్టీలో నెల నెల ₹1000. ఈ సంపాదన అంతా 25 సంవత్సరాల కష్టార్జితం.